టైమింగ్స్ అవన్నీ చూసుకోండి. అసలు ఇక్కడ లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చి ఇక్కడ ప్రైజులు వస్తే స్పీడ్ బోట్ 500 రూపీస్ పెట్టిండు. 500కి 5 minutes తిప్పుతాడంట. కింద పెడల్ బోట్ ఏమో 400కి 15 minutes మనం అటు ఇటు వస్తాం. అంత దూరం పోలేం కానీ జస్ట్ 15 minutes ఉండొచ్చు. ఈ పెద్ద బోట్ అయితే 100, చిన్నపిల్లలకి అయితే 40. పెద్ద బోట్ కూడా అంత 10 minutes ఉంటుందేమో. మేము ఇక 400 తీసుకుంటున్నాము. 400 తీసుకొని చూడాలి ఎట్లుంటుంది. మా వాడు పోయినా కానీ మనకి ఏం గుర్తులేదంట. పోయి చూద్దాం ఎట్లున్నా. అమ్మా దాన్ని కుక్కలు ఏం చేస్తున్నారా? గుర్తొస్తున్నా లాస్ట్ మీద. 400 టికెట్ కదా, 800 తీసుకోండి మొత్తం డిపాజిట్ తీసుకోవాలని. మనం 15 minutes కన్నా ఎక్కువ ఉంటే 400 తీసుకుంటాడంట ఎక్స్ట్రా, అది కూడా డిపాజిట్లా. తొందరగా వెళ్ళేసి తొందరగా రావాలి. ఇక వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుంది అని నిజం చెప్పాలంటే. ఏదో యావరేజ్ ఉంటుంది అనుకున్నాను, చాలా బాగుంది. వ్యూ అయితే మస్తు ఉంది. సన్సెట్కి ఇంకొక 30 minutesలో వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ వస్తే మనకి అంత ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న క్లోజ్ ఉంది. కరెక్ట్ టైంకి వచ్చినామని అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఫుల్ ట్రాఫిక్లో తిరిగి కష్టపడి వచ్చినాము. చాలా పీస్ఫుల్ ఉంది చెప్పాలంటే. ఒవ్వలేదు తప్ప వర్రాలే. కొంచెం ఈవినింగ్ టైంలో చాలా మంది ఇస్తారు. ఇక అప్పుడుగా అనిపిస్తుంది. కాలు షేక్ అవుతుందిరా, కాలు షేక్ అవుతుంది నాకు అంటున్నా. తొక్కి తొక్కి కాళ్ళు వస్తున్నాయి మాకైతే. వ్యూ అయితే మంచిది కాదు. ఇంకా నైట్ టైం వేరేలా అనిపిస్తుంది మొత్తం. ఇక 8 దాకా ఉంది కదా. 8 దాకా అక్కడ స్టార్ట్ అయినాము. అక్కడ నుంచి కొంచెం ఇట్లా మొత్తం ఇక్కడ దాకా వచ్చినాము. మధ్యలో ఉన్నాము ఇప్పుడు కరెక్ట్గా. నాకు తెలిసి కుదిరితే ఒక 7కి అట్లా వస్తే బెటర్. ఏ టైంలో సన్సెట్ అవుతుంటుంది మంచిగా. ఇంకా కొంచెం టైం ఉంది సన్సెట్కి. సన్సెట్ అవుతుంటుంది, ఇక నైట్ అవుతుంటుంది. నైట్లో బిల్డింగ్లు లైట్లు ఆన్ చేస్తారు, దుర్గం చెరువు ఆన్ చేస్తారు కదా. కొంచెం డిఫరెంట్ ఉంటుంది వ్యూ నాకు తెలిసి. స్పీడ్ బోట్ వేస్తే మొత్తం అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొచ్చాడేమో. మీకు ఏ మంచి అనిపిస్తుంది ఇక లాస్ట్. మరి టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు ఆడ ఉండాలి. తొక్కి తొక్కి వస్తున్నాము. కాలు అయితే ఫుల్లోనే వస్తున్నాయి అమ్మా. కొంచెం దూరం మీద ఉన్నాం కదా, తొందర వస్తున్నాము. వచ్చేసినాం బాగానే దగ్గరికి. ఆడికి వెళ్ళి ఫోటోలు ఏమైనా దిగుతాం. ఆడ కాలు స్పాట్ ఉంది అమ్మా. కానీ జాగ్రత్త ఉండాలి, స్కామ్ చేయడానికి ఇట్లా చేస్తారు వీళ్ళు. 1 minute లేట్ అయినా 400 తీసుకుని దుప్పుతారు. సో ఎంత తొందరగా వేరు అంత తొందరగా వచ్చేసి అమ్మా. మంచిగా తిరిగినాము 10 నిమిషాలు. మంచిగా లెగ్స్ కూడా టైట్గాని స్క్వాష్ చేసినట్టు ఇప్పుడు అమ్మా. ఇది ఫాస్ట్ బోట్ నాకు తెలిసి, స్పీడ్ బోట్. మొత్తం ఆడ వరకు తీసుకెళ్ళి ఇడికి తీసుకొస్తాడు ఒక 5-10 నిమిషాల్లో. ఇదేమో 100 రూపీస్ది. ఇది కూడా 10-15 minutes అటు ఇటు. ఒకసారి చేయడానికి వర్త్ ఇట్ అనే చెప్తా.
మంచిగా చాలామంది ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి టైంపాస్ చేసిపోండి. ఆడ క్యాషియర్ మాత్రము యాటిట్యూడ్ బాగా ఉన్నాడు ఆయన. డబ్బులు ఇట్లా 500 ఇసిరేస్తుండే ఇట్లా తీసుకోవాలి అని. డబ్బులు అడగడం మాత్రం మంచిగా అడుగుతుండే. సో మీరు ఏ రైడ్ ఆ స్పీడ్ బోట్ కానీ పెడలింగ్ కానీ ఉన్నా కానీ ఆ రెండు పోవాలంటే 500 దానికేమో 500 దానికి కూడా కట్టాలి డిపాజిట్. దానికి అవసరం లేదు. వాడే తీసుకోతాడు. అదే అయితే పెడల్ బోట్కి ఒక్కదానికి 400 ఛార్జ్ అయితే ఇంకా 400 డిపాజిట్ చేయాలి. లేట్ అయితే కట్ చేస్తాడు. కొంచెం లేట్ అయినా అని ఏదో ఎక్స్ట్రా స్లిప్ మీద రాస్తాడు నాకు తెలిసి, ఎక్స్ట్రా టైం అని ఎక్స్ట్రా తీస్తాడు. సో జాగ్రత్త. వన్ టైం ఎక్స్పీరియన్స్, ఎక్కువసార్లు వేయాలి మీరు.